హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో కందిపప్పుతో ఒక మంచి రెసిపీని చూపించబోతున్నాను. నోటికి ఏమి తినాలనిపించినప్పుడు కందిపప్పుతో ఇలా చేసుకొని చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. ఇప్పుడు దీని తయారీ విధానాన్ని చూద్దాం. కుక్కర్లోకి ఒక గ్లాస్ కందిపప్పుని తీసుకోవాలి. వాటర్ పోసి 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత ఇందులోకి పప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. ఇందులోకి 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల ఆయిల్, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ పై పెట్టి మెత్తగా ఉడికించుకోవాలి. ఈ విధంగా పప్పు ఉడికిన తర్వాత అంతా ఓసారి కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఈ విధంగా పప్పు పల్చగానే ఉండాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్కి కొంచెం ఎక్కువగా కారం వేసుకోవాలి. సాల్ట్ మనం పప్పు ఉడికించేటప్పుడే వేసుకున్నాం కాబట్టి చప్పగా అనిపిస్తే టేస్ట్ చేసి మళ్ళీ వేసుకోవచ్చు. ఇలా అంతా ఓసారి కలుపుకొని ఇందులోకి తాలింపు వేసుకుందాం. స్టవ్ పై గిన్నె పెట్టుకొని 2-3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 2-3 ఎండుమిర్చీలు, అలాగే 1 స్పూన్ వెల్లుల్లిపాయలను కొంచెం దంచి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు వేసుకొని అంతా ఓసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పప్పును వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీరను వేసుకోవాలి. ఇలా ఓసారి కలుపుకొని ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, ఇలా వేడివేడి అన్నంలోకి పోసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.